10 గంటల ప్రాంతంలో కల్వకుర్తి పోలీస్ స్టేషన్కు చాగొండ మల్లయ్య అనేటైన ఇక్కడ వాసవి నగర్ కల్వకుర్తికి చెందినటువంటి వ్యక్తి వచ్చి తన ఫిర్యాదులో తన తండ్రి చాగొండ బాలయ్య 75 సంవత్సరాల వయసు గల వ్యక్తి ఇంటి నుంచి 3వ తారీఖు 3 గంటల ప్రాంతంలో ఇంటి నుంచి బయలుదేరి వ్యవసాయ భూమికి వెళ్ళాడండి. ఆ తర్వాత నుంచి కనిపించలేదని ఆయనకి డౌట్ వచ్చి అక్కడ బండి ఉండటము, రక్త మరకలు ఉండటము, ఒక కట్టె ఉండటంతో అనుమానంతో అక్కడ సీసీ ఫుటేజ్ చెక్ చేయగా తన తమ్ముడు అయినటువంటి అక్యూడ్ బీరయ్య, చాగొండ బీరయ్య 39 సంవత్సరాలు ఇతను, మరియు వాళ్ళ బంధువు అయినటువంటి ఓరే అంజి 21 సంవత్సరంలో కార్ డ్రైవర్ ఇతను, రంగాపూర్ గ్రామము, ఒంగూరు మండలం. వీళ్ళిద్దరూ ఈ తమ్ముడు కట్టెతోని బాగా కొట్టడంతో అక్కడ కింద పడిపోయిండు, రక్త మార్కులతో ఉన్నాడు. ఆ తర్వాత తన అంజీ అనే వ్యక్తిని ఏటుని కారు రెడీగా పెట్టుకొని రంగాపూర్ చౌరస్తా ఇక్కడ దగ్గరలో ఉన్నాడు. అతను పిలవగానే ఎమ్మటే వచ్చేసి వాళ్ళ తండ్రిని తీసుకొని పోవడం ఎమ్మటే జరిగింది. ఆ తర్వాత ఈయన బైక్ మీద వెళ్ళి ఈ ఒంగూరు మండలం రంగాపూర్ డిఎల్ఐ కాలువ దగ్గర యాక్సా బ్లేడుతో తలని మొండాన్ని వేరు చేసి ఆ డిఎల్ఐ కాలువలో తలని వేయడం అనేది జరిగింది. ఆ తర్వాత అదే కారులో తీసుకుని వెళ్ళి డిండి చింతపల్లి దగ్గర బ్రిడ్జ్ పై నుంచి బాడీని తోసి నీళ్ళల్లో వేయటం అనేది జరిగిన తర్వాత ఇద్దరు కలిసి పరారయ్యి పోయినారు. నిన్న 3 గంటల ఇతని 2 గంటల ప్రాంతంలో సిఐ కల్లకుర్తి గారు, ఎస్ఐ మాధవరెడ్డి గారు, సిఐ కల్లకుర్తి మన ఐఓ గారు నాగార్జున గారు ఈ నమ్మదగిన సమాచారంతో వీళ్ళిద్దరిని కారుతో సహా పట్టుకోవడం అనేది జరిగింది. పట్టుకొని వచ్చినాక తనని కన్ఫెషన్లో విచారించగా ఏమని చెప్పిండంటే, ఇది వాళ్ళని ముందు వేసుకున్న ప్రకారంగానే ముందు ప్లాన్ ప్రకారంగానే అతని తండ్రిని చంపటము, ఇతని కారు అవైలబిలిటీ ఉండమని చెప్పటం, ఏటుకు ఇద్దరు కలిసి తీసుకొని చంపి తీసుకొని పోవడం అనేది జరిగింది. దీనిలో వేరు చేసేటప్పుడు తలకు బంగారు రింగులు ఉంటాయి కదా, చెవుల రింగులని కూడా ఆ చెవు కోసి తీసుకోవడం అనేది జరిగింది. ఆ చెవుని పోగులు ఇంట్లో దాచిపెట్టడం అనేది జరిగింది. ఈ కన్ఫెషన్లో భాగంగా మేము స్విఫ్ట్ డిజైరు, దానికి మొండాన్ని వేడి చేయడానికి ఉన్నటువంటి యాక్సా బ్లేడు అండ్ హోండా బైకు, 4 చెవి పోగులు బంగారు దిండులు, వీళ్ళ యొక్క సెల్ ఫోన్లు అనేటువంటిది సీజ్ చేయడం అనేది జరిగింది. ఈరోజు వీళ్ళని ప్రొడ్యూస్ చేయడం అనేది జరుగుతుంది. మహేష్, ఉప్పునూతల ఎస్ఐ వెంకటరెడ్డి అండ్ ఒంగూరు ఎస్ఐ మహేష్ని మరి స్టాఫ్ని ఎస్పీ గారు అభినందించడం అనేది జరిగింది. వీళ్ళకు సరైన రివార్డ్స్ని కూడా ఇవ్వడం జరుగుతుందని ఇచ్చాడు. అదొకటి. అది గ్రామస్తుల సహకారము వీళ్ళు ఇంపార్టెంట్. దీంతో మనకు హెల్ప్ చేసిన వ్యక్తి బెల్లంకొండ యాదయ్య ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వడం జరిగింది. ఆయన పొలంలో ఈ బాడీ ట్రేస్ అవుట్ చేయడం అదొకటి ఇంపార్టెంట్ మనకు. ఆ విలేజ్లో అంటే బెల్లంకొండ కుర్మయ్య ఒకటి ఫిషర్మ్యాను, గోపిరెడ్డి అండ్ రమేష్ రెడ్డి, గోపిరెడ్డి వెంకటరెడ్డి వీళ్ళు కూడా వెహికల్స్ మనకు ట్రాక్టర్ని అరేంజ్ చేయడం అనేది జరిగింది. దీంట్లో కోఆపరేట్ చేసిన అందరికీ, ప్రజలకు ఎవరైతే చేశారో వాళ్ళందరికీ మేము ధన్యవాదాలు తెలియజేస్తాం. వీళ్ళ తండ్రికి కొడుకులకు ఎప్పుడు పడటం అనేది జరగదు. తండ్రి ఎప్పుడు అదొకటి. ఈ ల్యాండ్ డిస్ప్యూట్ ఈ మధ్యన ఒకటి ఉన్నదని చెప్పడం జరిగింది. దానిలో కాకుండా ఇంకొక ప్రధాన కారణం ఈ 16 ఏళ్ళ అమ్మాయి, ఈ ఏవైతే ఏమని ఉన్నాడో బీరయ్య, ఒక 16 ఏళ్ళ అమ్మాయి చనిపోవటం 2 నెలల క్రితం చనిపోవటం జరిగింది. ఈమెని చెరుతుబాటు చేయటం వల్లనే ఆమె చనిపోయిందనే ఉద్దేశంతో ఎవరో చెప్పారట. దాంతో మనసులో పెట్టుకొని ఇతన్ని హతమార్చడం అనేది జరిగింది. బండి ఎక్కి వెళ్ళిపోతున్న సమయంలో అటాక్ చేయడం అనేది జరిగింది. దాంట్లో అతను కూడా ఉన్నాడు. అతను విట్నెస్గా తీసుకుంటాడు. లేటెస్ట్ న్యూస్ తెలుగు మరియు ఇంగ్లీష్ అప్డేట్స్ కోసం ఇప్పుడే క్యూన్యూస్ అఫీషియల్ యాప్ని ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి. సరికొత్త సమాచారాల కోసం క్యూన్యూస్ వెబ్సైట్ని ఫాలో అవ్వండి. ఛానల్లో ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు వీక్షించండి. లైక్ చేయండి.